రైట్ రైట్ పాపారావు గారు, రైట్. ఇవాళ ఒక క్లైమాక్స్ అన్వేషణ అయితే వస్తుంది. అన్న చెల్లెలు కలుస్తున్నారు. తమ్ముడే పేకటే అది సార్. వారంతకీ పొలిటికల్గా ఫైట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అంటే లెగసీ, వైఎస్ఆర్ లెగసీ అనేది ఏ మేరకు అక్కడ స్ప్లిట్ కాదు? బహుశా నేను అనుకోవటం, ఇప్పుడు షర్మిల గారు రక్త సంబంధం వేరు, రాజకీయాలు వేరు అని అంటున్నారు. కానీ రక్త సంబంధంలో చెడ్డ తర్వాతే వైరుధ్యాలు మొదలైన తర్వాతే రాజకీయాలు మొదలైన ఫ్యామిలీలో. అంతేగాని అదేదో పాలసీ పరంగా వచ్చినటువంటి జగన్కి షర్మిల గారికి పాలసీ పరంగా వచ్చిన వైరుధ్యాల్లో రాజశేఖర రెడ్డి వారసత్వం నిలబెడతానని చెప్పి విడిగా వచ్చింది కాదు ఆమె షర్మిల గారు. అలా రాలా. వాళ్ళ మధ్య వ్యక్తిగతంగా చెడ్డ తర్వాతే రాజకీయాలు మొదలైన తర్వాతే. అందుకే ఇంకా రక్త సంబంధం గురించి మాట్లాడుకోవటం అనవసరం. ఎందుకంటే రక్త సంబంధం దగ్గర విభేదాలు వచ్చినాయి కారణంగానే దాయాదుల కంటే ఎవరు ఎక్కువగా తగాదాడుకోరు కదా. తగాదాలు వస్తే దాయాదుల మధ్య చాలా తీవ్రంగా ఉంటాయి. అట్లా వచ్చిన తగాదా వల్లే ఆమె బయటకు వచ్చారు. కాబట్టి ఇక రక్త సంబంధం కాదు, నడుస్తుందంతా రాజకీయమే అక్కడ. కాబట్టి దీనిలో స్పష్టంగా ఏమవుతుందంటే, కాకపోతే ఏంటంటే జగన్కు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ చాలా మల్టిపుల్. ఒకటి బాబాయ్, ఆయన కేసు ఉంది. ఆయన హత్య కేసు లేకపోతే ఇంకో కేసు, అదొక కేసు ఉంది. ఆ కేసు ఇప్పుడు కుటుంబంలోనే మళ్ళీ షర్మిల గారు వ్యతిరేకంగా మాట్లాడటం, సునీత గారు ఎటు వాళ్ళ ఫాదర్ కేసు నడుపుతా తిరుగుతున్నారు. మూడోది, ఇప్పుడు ఈ పార్టీలో వస్తున్నటువంటి అన్ని కష్టాలు, అంటే కష్టాలు ఒకేసారి వస్తాయి, కష్టాలు రావటం వస్తే అన్నీ ఒకేసారి వస్తాయని సామెత ఏదో ఉంది. కష్టాలు కనుక వస్తే అన్నీ ఒకేసారి వస్తాయని. అట్లాగే ఇప్పుడు ఏంటి, పార్టీలో అంతర్గత వైరుధ్యాలు, పార్టీలో కుమ్ములాటలు, పార్టీలో గొడవలు, తీసేసిన వాళ్ళు, లోపల వాళ్ళు, ఇట్లాంటి సందర్భంలో ఏంటంటే జగన్కి ఇది కొంచెం గడ్డు కాలమే. అంటే అంత మాత్రాన్ని షర్మిల గారికి మంచి కాలం అని కాదు. దాని అర్థం ఏంటంటే ఇద్దరు పలచబడబోతున్నారు. జగన్ కూడా పలచబడతారు జనాల్లో దీంతో. ఎందుకంటే ఇది ఒకటే సమస్య కాదు జగన్కి, చాలా సమస్యల మధ్యలో ఇన్ని సమస్యలు ఉన్నాయంటే అసలు ఈయనేంటి అనేది ప్రశ్న వచ్చినప్పుడు జగన్కి కూడా అది దెబ్బే. అయితే ఇక్కడ నేను చెప్పేది ఒకటి, రెండు కుటుంబాల మధ్య వారసుల మధ్య ఇప్పుడు కాంప్రమైజ్ అయ్యే అవకాశాలు లేవు. కానీ వాళ్ళ శుభలేఖ పట్టుకొని ఒక చెల్లి అన్న ఇంటికి పోతున్నారు కాబట్టి చివరి 1% 2% అంటే నిన్న సుబ్బారెడ్డి గారి ప్రయత్నం కనుక విజయవంతం అయితే కనుక మాట్లాడుకోవడానికి శుభలేఖ అనేది ఒక అవకాశంగా పనికొస్తుంది వాళ్ళకి. అది జరిగితే సరే, వాళ్ళకి వాళ్ళు సర్దుకుంటే కుటుంబాలు బాగుంటే ఎవరికైనా సరే సంతోషమే. అయితే దానికి ప్రజల రాజకీయానికి సంబంధం లేదు. కుటుంబాలకి ప్రజల రాజకీయ జీవితానికి సంబంధించినంత వరకు వాళ్ళ కుటుంబంలో వాళ్ళు బాగుంటే మనకే అభ్యంతరం లేదు, సంతోషం అందరికీ కూడా, వాళ్ళ వరకు వాళ్ళు బాగుంటే. కానీ దాన్ని కుటుంబాల వైరుధ్యాలు రాజకీయాల్లో వచ్చి పడి దానిలో ప్రజల్ని కూడా తెలుసుకోమంటేనే కొంచెం కష్టాలు ఉంటాయి. ప్రజలు ఎలా తెలుసుకుంటారు, వాళ్ళ సమస్యలు వాళ్ళకు ఉంటాయి. కాబట్టి రెండోది ఏంటంటే, ఇక్కడ మీకు ఎట్లా పనికి వస్తారంటే పార్టీలో ఉన్నటువంటి అంతర్గత వైరుధ్యాలు, ఇందా చెప్పిన బొత్స గారు లాంటి సీనియర్లు వాళ్ళందరికీ కొంత అసంతృప్తి, మాట్లాడలేకపోతున్నాం ఇది అని ఉంటే కనుక వాళ్ళకి మ్యాగ్నెట్గా పనికి వస్తారు. ఎందుకంటే మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అది. చాలా మందికి ఏముంటుందంటే వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి ప్రాబ్లం, వాళ్ళు టీడీపీ పోలేరు. పోలేనప్పుడు మళ్ళీ ఓ ప్రత్యామ్నాయం ఇది కనపడుద్ది. కానీ ఇది కాంగ్రెస్ పార్టీ చాలా తీవ్రంగా బాగా బలహీనపడ్డ సందర్భంలో షర్మిల గారు కూడా పెద్ద, మీరు అన్నారు కదా ఇందాకే, ఒక్క సర్పంచ్ గెలవలేదు, ఇంకోటి గెలవలేదు, ఇంతవరకు అసలు షీ ఈజ్ నాట్ టెస్టెడ్ ఎట్ ఆల్. ఎలక్షన్లో పరీక్షించబడాల, గ్రేడింగే లేదు, అప్గ్రేడింగ్. ఇందా పెద్దలు రామిరెడ్డి గారు అంటున్నారు కదా, అప్గ్రేడ్ అయ్యాం, కాంగ్రెస్లో చేరి జాతీయ పార్టీలో చేరి అప్గ్రేడ్ అయ్యాం. అంటే ఇప్పుడు ఎలక్షన్లో గెలిస్తే ఈ పార్టీ స్థాయి ఇదని చెప్పి ఒక అంచనా ఉన్నప్పుడు ఆ పార్టీ ఇంకో పార్టీలో గెలిస్తే అని, అసలు ఆ పార్టీకి ఎంత స్థాయి ఉందనేది ఇంతవరకు ఎక్కడా టెస్టింగే జరగల. అందుకని ఏంటంటే ఆ పార్టీకి ఏదో అది రేపు పొద్దున కాంగ్రెస్ పార్టీకి వచ్చినా అది ఎంతవరకు పనికి వస్తుందంటే, జగన్ నుంచి ఉన్నట్టు జగన్ అసంతృప్తులు, జగన్ మీద వ్యక్తిగతంగా ఆయన పాల్చపడ్డప్పుడు ఆయన్ని ఓడించడం వరకు, లేకపోతే ఆయన మీద దెబ్బతీయటం వరకు పనికి వస్తుంది తప్పితే అంతకంటే కాంగ్రెస్ ఏ చంద్రబాబుకో, ఏ పవన్ కళ్యాణ్కో, ఏ టీడీపీ కుటుంబం లాభం జరుగుతుంది కదా, అది ఓపెన్ సీక్రెట్ మీకు కనబడుతుంది కదా, జరుగుతుంది మరి. ఎందుకంటే మీకు వీటి ఓట్లు చేలినప్పుడు మీకు ఇంకోటి కూడా ఏంటంటే 2029 టార్గెట్గా షర్మిలని కాంగ్రెస్ తీసుకొస్తుంది. ఇప్పుడు కాదు ఆమెది, నెక్స్ట్ ఎలక్షన్కి అని చెప్పి పత్రికలే ఘోషిస్తున్నాయి. మామూలుగా మీడియా చెప్తుంది కదా. 2020 ఈ ఎలక్షన్ల మీద వాళ్ళకు కూడా హోప్ లేదు, షర్మిల గారికి కూడా బహుశా హోప్ ఉంటుంది అనుకోను. బహుశా నేను అనుకోవటం ఏంటంటే, వాళ్ళ వ్యక్తిగత వైరుధ్యాలు పరిష్కరించుకోవటంలో ఆమెకు కూడా ఒక బలమైన గ్రిప్ ఉన్నటువంటి ఒక ప్లేస్ ఆమెకు దొరుకుతుంది రాజకీయాల్లో. కాబట్టి అది వ్యక్తిగత వైరుధ్యాలు. కాకపోతే ఏంటంటే, ఎలక్షన్ల తర్వాత వ్యక్తిగత వైరుధ్యాలను పరిష్కరించుకోవటం అసలు సాధ్యం కాకపోవచ్చు. ఇద్దరు ముందుకేసి కూర్చొని అక్కడ తీరా ఎలక్షన్ల తర్వాత జగన్ని ఓడిపోయినా గెలిచినా ఏది జరిగినా విభేదాలు కనుక పెరిగితే జగన్ విషయంలో కూడా కొంచెం మొండిగా ఉంటారనేది, మామూలుగానే గట్టిగా ఉంటాడు ఆయన అనేది ఒకటి. ఇవి కూడా అలాగే ఉండి ఎలక్షన్లు అంటే పరిష్కారం కనుక చేసుకుంటే వ్యక్తిగత సమస్యలు ఎలక్షన్ల ముందే అమీ తుమీ తేల్చుకొని ఎవరో ఒకళ్ళు రేపు
రామిరెడ్డి వీళ్ళంతా కూడా ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకున్నారు. అదే అందరు వాళ్ళే వెళ్తున్నారు. కాంగ్రెస్ లో కలిస్తే కలవటం ఇది కాదు, కానీ ఇప్పుడు కాంగ్రెస్ లో కలిసిన తర్వాత స్పోక్స్మన్ అయితే జగన్ తిడతా తిరగాలి కదా. ఇక ఆ తర్వాత ఆ వైరుధ్యాలు పరిష్కారం అయ్యాయి కాదు. నేను చెప్తుంది ఏంటంటే వైరుధ్యం కనుక పరిష్కారం కావాలంటే వాళ్ళ పెళ్లి కార్డు ఇవ్వడానికి వెళ్ళినప్పుడు ఏదన్నా మాట్లాడుకుని వైరుధ్యాన్ని పరిష్కరించుకునేది వేరు, కానీ ఇప్పుడు కనుక ఆ అవకాశం చేజారిపోతే శాశ్వతమైనటువంటి శత్రుత్వంగా అది మిగిలిపోయే ప్రమాదం ఉంది. అది రాజకీయాల్లో ప్రజలకు కూడా మంచిది కాదనేది, ఎందుకంటే ఇద్దరు పబ్లిక్ లైఫ్లో ఉన్నారు. రైట్ మోహన్ రెడ్డి గారు, చాలా మంది వైసీపీ మంత్రులకి సిట్టింగ్లకి ఆ కొంత ఎంబ్రాసింగ్ సిచ్యువేషన్ కదా, అన్నవైపు ఉండాలా చెల్లె వైపు ఉండాలా. సరే మీరు అన్నవైపు ఉన్నప్పటికీ కూడా చెల్లె రావడం, చెల్లె